ఈరోజు నేను పాలకూర రైస్ తయారు చేస్తున్నాను. శుభ్రంగా కడిగిన పాలకూర తీసుకొని ఇలా జార్లో వేసుకోవాలి. 7, 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని కాగించుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 యాలక్కాయలు, పలావాకు, చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొన్ని తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ను యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా పేస్టును వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. ఉడికించుకున్న వైట్ రైస్ను యాడ్ చేసుకోవాలి. వైట్ రైస్ను యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ ఇలా పిండుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే. ఇలా రైస్ను కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా పాలక్ రైస్ రెడీ అయింది. ఇలా
బాండీలో రైస్ ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇది ఈరోజు నేను తయారు చేసిన పాలక్ రైస్. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పాలక్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.